फाड़ देंगे मुगल सल्तनत की छाती अगर मराठा साम्राज्य के विरुद्ध सोचने की जुर्रत की। భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరుడు, ధర్మం ధర్మం అని ధర్మాన్ని ప్రవచించే హిందూ మతం పైన నిప్పులు కక్కిన పరమ రక్త మత పిశాచి ఔరంగజేబు. సనాతన ధర్మాన్ని టచ్ చేసి చూస్తే మాడి మసిబొగ్గు కావడం ఖాయం అన్నది ఇదిగో ఈ ఔరంగజేబు తన చివరి రోజుల్లో ఎంత దారుణమైన జీవితాన్ని, ఉక్కిష్టమైన జీవితాన్ని అనుభవించి తీసుకొని మరి ఎంత దారుణంగా తన వృద్ధాప్య జీవితాన్ని గడిపి ప్రాణాలు వదిలాడో అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు చావా సినిమా చూసాము కాబట్టి ఛత్రపతి శివాజీ కుమారుడు అయిన సంభాజీని మతం మారమని ఎంత ఒత్తిడి చేసినా మారకపోవడంతో ఎంత చిత్రహింసలకు గురిచేసి ఎంత కిరాతకంగా ప్రాణాలు తీశాడు. అంత నరకాన్ని అనుభవించినా కూడా సనాతన ధర్మాన్ని మాత్రం వీడని వీరుడు మన సంభాజీ మహారాజ్ అని తెలుసుకున్నాం. కానీ ఔరంగజేబు ఒక సంభాజీ మహారాజునే కాదు, ఎంతమందిని తన మత పిచ్చితో బలి తీసుకున్నాడో ఒక్కసారి చూద్దాం. చరిత్రలో ఇంతకన్నా క్రూరుడు ఉండడేమో అనుకుంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు. పదండి చరిత్రలోకి వెళ్దాం. ఇస్లాం మతం తప్ప వేరే మతం ఏది కూడా భూమి మీద ఉండకూడదు అని హిందూ మతాన్ని టార్గెట్ చేసి తమ మతంలోకి మార్చడానికి తను బ్రతికి ఉన్నంతకాలం ప్రయత్నించిన మత ఛాందస్సుడు ఈ ఔరంగజేబ్. కానీ నిప్పును ఎవరు గుడ్డలో మూట కట్టలేరు, సత్యాన్ని శాశ్వతంగా ఎవరు దాచలేరు, అలాగే హిందూ మతాన్ని కూడా ఎవ్వరూ అంతమొందించలేరు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఔరంగజేబు ఎలా అంతమయ్యాడో చూసే ముందు ఎలాంటి క్రూరమైన దాడులు చేశాడు హిందువుల పైన అనేది చూస్తే హిందువుల రక్తం ఉడికిపోతుంది. అసలు ఔరంగజేబు ఎవరు అంటే అతను ఒక మొఘల్ చక్రవర్తి, టర్కీ మంగోల్ జాతికి చెందిన పర్షియన్, ఇస్లాం మతం కోసం గొంతు కోసుకునే వీర ఆరాధకుడు. 1526లో బాబర్తో మొదలు అయిన మొఘల్ వంశంలో 6వ చక్రవర్తిగా 1658 నుండి 1707 వరకు భారతదేశపు తలపైన నిప్పుల కుంపటిలా పాలించిన చక్రవర్తే ఔరంగజేబు. మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ అంటే ఔరంగజేబు ముత్తాత కాస్త లౌకికవాదాన్ని పాటించాడు. అంటే తమ మతాన్ని తాము పాటిస్తూనే హిందూ మతం ఇంకా ఆ కాలంలో బాగా ప్రచారంలో ఉన్న జైన, బౌద్ధ మతాల పట్ల సహనం కలిగి ఉండటం చేశారు. మొత్తానికి అక్బర్ కాలానికి భారతదేశంలో జనాభా 60 మిలియన్లు. మరి 60 మిలియన్ల ప్రజల సహకారం రాజుకు అవసరమే కదా. ప్రజల అవసరాలు, విశ్వాసాలపైన విషం కక్కితే వారు రివర్స్ అవుతారు. ప్రజలు రివర్స్ అయితే రాజరికం కూలిపోతుంది అన్న భయం అక్బర్కు ఉండేది. అందుకే అతను లౌకికవాదాన్ని కొంతలో కొంత పాటించాడు. అయితే తన ముత్తాత చేసింది తప్పు అని, అది పిరికితనమని చక్రవర్తులు ఎవరైనా ప్రజలకు భయపడతారా అని ఔరంగజేబు మాత్రం ప్రజల విశ్వాసాలపై వికృతపాదం మోపాడు. అసలు ఔరంగజేబు అధికారంలోకి వచ్చిన విధానమే దారుణాతి దారుణం. ఔరంగజేబు తండ్రి షాజహాన్కు 4 కొడుకులు. మొదటి కొడుకు దారాషుకో, రెండవ కొడుకు షాషుజా, మూడవ కొడుకు ఔరంగజేబు, 4వ కొడుకు మురాద్ బక్ష్. సింహాసనాన్ని అధిష్ఠించడానికి ముందుగా తన రక్త సంబంధీకుల తలలను సైతం నరికేసిన పాపాత్ముడే ఈ ఔరంగజేబు. తన తండ్రి అనారోగ్యం పాలైనప్పుడు రాజ్యంలో చక్రం తిప్పి తన అన్ని వ్యవస్థలను తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు ఔరంగజేబు. తర్వాత తన తండ్రి కోలుకున్నప్పటికీ కూడా అతడిని రాజ్యాధికారానికి అనర్హుడిగా ప్రకటించి జైలులో పెడతాడు. 1658 నుంచి 1666 వరకు దాదాపు 8 సంవత్సరాలు ఆగ్రా కోటలోని జైల్లో మగ్గి అక్కడే ప్రాణాలు కోల్పోతాడు షాజహాన్. ఔరంగజేబు మరింకెంత నీచుడు అంటే తన సోదరి జహనారా బేగంని కూడా తన తండ్రి షాజహాన్తో కలిపి ఖైదు చేస్తాడు. జహనారా సూఫీ మతం తీసుకుంటుంది. ఇస్లాం మతంలోనే ఉదారవాదాన్ని ప్రకటించేదే సూఫీ మతం. మరి ఔరంగజేబేమో కట్టర్ ఇస్లాం ఛాందసవాది కనుక ఈ సూఫీలు అన్నా కూడా అతనికి అస్సలు పడదు. జహనారాకు తండ్రి అంటే చాలా ప్రేమాట. అందుకే తన తండ్రికి ఇష్టమైన పెద్ద కొడుకు దారాషుకో వైపు తాను ఉండేది అట. అందుకే ఆమెను కూడా జైల్లో పెడతాడు అట ఔరంగజేబు. అయితే తనకు నచ్చని వారికి జైల్లో పెట్టడం అనేది నీచత్వం అయితే కాదు, కానీ తన సోదరి తన తండ్రికి అక్రమ సంబంధం అంటగట్టి ప్రచారం చేయించాడు అట. అయితే
ఆరోగ్యం బాగోలేని తండ్రికి సేవ చేయటం కోసం ఆవిడ తన తండ్రితో జైల్లో కలిసి ఉండేది అట. అయితే ఇది నిజమా అబద్ధమా అనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అయితే ఒక 74 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో కుంగిపోతూ ఆకలితో అలమటిస్తూ అలా సొంత కూతురితో శృంగారం చేస్తాడంటారా అనేది ఒకసారి ఆలోచించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి. అయితే వీరి ఇద్దరి సంబంధంపై వాస్తవాలు అనేవి ఇప్పటికీ ఎవరికీ తెలియవు. అయితే అంతటితో ఆగలేదు ఈ నీచుడు. తర్వాత దారాషుకో అతని పెద్ద సోదరుడు. లెక్క ప్రకారం షాజహాన్ తర్వాత చక్రవర్తి కావాల్సింది ఇతనే. ఇతను ఉదారవాది, సూఫీ మత తత్వాన్ని పాటించేవాడు, హిందూ మతంలో వేదాంత తత్వ శాస్త్రాన్ని సమర్థించేవాడు. ఇతడిని ఇనుప గొలుసులతో బంధించి ఢిల్లీ వీధుల్లో ఊరేగించి తరువాత ఉరితీయించాడు. అంతటితో ఆగకుండా అతని తలను నరికి తండ్రి దగ్గరికి పంపిస్తాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోండి ఔరంగజేబు ఎంత నీచుడో క్రూరుడో అనేది. తర్వాత షాజహాన్ రెండవ కుమారుడు షాషుజా. ఇతను ఔరంగజేబు దాడులను తట్టుకోలేక బంగ్లాదేశ్ పారిపోతాడు. అయినా కూడా అతన్ని వదలకుండా అక్కడ పట్టుకొని ఉరితీస్తాడు. ఇక షాజహాన్ నాలుగవ కుమారుడు మురాద్ బక్ష్. ఇతన్ని కూడా వెంటాడి వేటాడి పట్టుకొని 3 సంవత్సరాలు జైల్లో పెట్టి చివరికి ఉరితీస్తాడు. ఇలా ఔరంగజేబు పాము తన గుడ్లను తానే తిన్నట్టుగా అలా తన తండ్రితో సహా అందరినీ చంపేస్తాడు. అంత మతపిచ్చి గలవాడు. ఇక తన వారినే ఇంత దారుణంగా చంపేశాడు అంటే ప్రత్యర్థులను ఏ విధంగా అతి కిరాతకంగా చంపి ఉంటాడో ఒకసారి ఆలోచించుకోండి. ఉదాహరణకి ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీని అతి క్రూరాతి క్రూరంగా చంపాడు అనేది మన అందరికీ తెలిసిందే. తర్వాత 9వ సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ను కూడా ఇస్లాం మతంలోకి మారమని హింసించాడు. అతను ఎదురు తిరగడంతో అతని తలను నరికించి వేశాడు. ఇలాగే సర్వద్ అనే యోధుడిని కూడా ఉరితీస్తాడు. 7 నుండి 8 వయస్సు గల గురు గోవింద్ సింగ్ పిల్లలను కూడా చంపేస్తాడు. ఒక సిక్కు గురువునే ఇస్లాంలోకి మారమని చంపేశాడు అంటే అతను ఎంతమంది సామంత రాజులను, అధికారులను, సాధారణ ప్రజలను ఇస్లాంలోకి మార్చి ఉంటాడు అనేది ఆలోచించుకోండి. మారను అని ఎదిరించిన వారిని ఎంతమందిని పొట్టన పెట్టుకుని ఉంటాడో కూడా అర్థం చేసుకోండి. ఇతను వేలాది హిందూ ఆలయాలను కూల్చివేశాడు. అంతేకాదు కూల్చిన ఆలయాలపై 1000 మసీదులను నిర్మించి ఉంటాడు అనేది మాట. ముస్లిం రాజులంతా ఇదే పని చేశారు. కానీ ఔరంగజేబు అంత మతపిచ్చి చక్రవర్తి అయితే ఎక్కడా లేరు. ఇతనంత దారుణం ఎక్కడా లేదు. ఇతను ఫత్వా ఏ అలంగిరి చట్టాన్ని సృష్టించాడు. ఇది ఒక ఇస్లామిక్ చట్టం. మతం పరంగా మనుషులను విభజించడం, బానిసలను కొనుక్కునే హక్కు ముస్లింలకు ఉండటం, బానిసలను లైంగికంగా వాడుకోవడం, బానిసలకు సాక్ష్యం ఇచ్చే అధికారం లేకపోవడం, పన్నులను వసూలు చేసే పద్ధతులు, ఇలా అన్నీ కూడా ముస్లింలకు అనుకూలంగా ఉండేలా చట్టం చేశాడు. తర్వాత ముస్లింలు కాని వారిపైన విధించే జిజియా పన్నును మళ్లీ తీసుకువచ్చాడు. ఇదే కాక హిందూ వ్యాపారులపై 5% పన్ను, ముస్లిం వ్యాపారులపై 2.5% పన్ను విధించాడు అట. ఇలా అడుగడుగునా ఔరంగజేబు తన మతపిచ్చి ప్రదర్శించి ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు అట. వారణాసిలో విశ్వనాథ ఆలయాన్ని, మధురలో కేశవనాథ ఆలయాన్ని, ఇంకా ప్రముఖమైన చాలా దేవాలయాలను ఇతడు కూల్చివేశాడు అట. ఇలా అడ్డు అదుపు లేని ఇతని మత వివక్ష తిరిగి తిరిగి అతని పీకలకే చుట్టుకుంది. ఇతని జీవితం అంతా యుద్ధాలతోనూ తిరుగుబాట్లతోనూ గడపాల్సి వచ్చింది. ఇతని వల్లే మొఘల్ సామ్రాజ్యం సర్వనాశనం అయ్యింది అనేది చాలామంది చెప్పుకునే మాట. ముస్లిం మతాన్ని దేశం అంతటా రుద్ది 1000 ఏళ్ల పాటు మొఘల్ పాలనే ఉండేలా చేయాలి అని అనుకున్నాడు. కానీ శివాజీ రూపంలో ఔరంగజేబు మొఘల్ రాజ్యానికి నిప్పు అంటుకొని అతని తర్వాత దేశం అంతటా మరొక సామ్రాజ్యం విస్తరించింది. ఔరంగజేబు పన్ను విధానాలు, మత విధానాలు, దేవాలయాల కూల్చివేత మొదలైన విధానాల వల్ల హిందూ జూటులు, పాస్తూన్లు, రాజ్పుతులు, మరాఠాలు కూడా అతనికి వ్యతిరేకమయ్యారు. 1659లో శివాజీ, 1689లో శివాజీ కుమారుడు సంభాజీ తర్వాత మరాఠాలు ఔరంగజేబుతో అలుపెరగని పోరాటాలు చేశారు. దేవాలయాల ధ్వంసం చూసిన రాజపుతులు అనేక తిరుగుబాట్లు చేశారు. 1669లో భరత్పూర్కు చెందిన జూటు రైతులు ఉద్యమం చేసి జూట్పూర్ అనే రాష్ట్రాన్ని నిర్మించుకున్నారు. అలాగే మహారాజా చిత్రపాల్ మొఘల్ సామ్రాజ్యంతో పోరాడి బుందేల్ఖండ్లో రాజ్యాన్ని స్థాపించారు. గోకుల్ అనే జాట్ తిరుగుబాటుదారుడు 20,000 మందితో తిరుగుబాటు చేశాడు. కానీ అతను పట్టుబడి ఉరితీయబడ్డాడు. కానీ అతని కొడుకు రాజారాం జాట్
అక్బర్ సమాధిని, అక్బర్ అస్థికలను, అక్బర్ సమాధిపై ఉండే మినార్లను కూడా ధ్వంసం చేశాడు. ఇలా దేశం నిండా ఔరంగజేబుకు వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తాయి. యుద్ధాల వల్ల ఏడాదికి 1,00,000 మంది మొఘలు సైన్యం అంతమైంది. మొత్తం 2.5 మిలియన్ల సైనికులు చనిపోయారు. ప్రజలు కూడా కరువు, ప్లేగు వ్యాధి కారణంగా 2 మిలియన్ల మంది చనిపోయారు. చివరికి ముసలితనంలో 5 లక్షల సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడు ఏది కోరుకుంటాడో అతడికి అదే దక్కుతుంది. 88 ఏళ్ల వయసులో అనారోగ్యం పాలై మార్చి 3, 1707లో చనిపోయాడు ఔరంగజేబు. ఎంత దారుణంగా చనిపోయాడు అంటే, కూలిపోతున్న తన మొఘల్ సామ్రాజ్యాన్ని కళ్ళారా చూస్తూ శివాజీ సృష్టించిన మరాఠా రాజ్యం కాషాయపు హిందుత్వ జెండాను దేశమంతటా కప్పుతూ దాన్ని చూస్తూ మానసిక క్షోభతో చనిపోయాడు. మానసిక క్షోభతో చనిపోవడం అంటే అంతకన్నా నరకం ఇంకొకటి ఉండదు. ఏ సామ్రాజ్య విస్తరణ కోసమైతే ఎంతో మంది ప్రాణాలను, రక్త సంబంధాలను కూడా పక్కన పెట్టి పాటుపడ్డాడో అదే సామ్రాజ్యం, అదే మొఘల్ సామ్రాజ్యం కళ్ళ ముందు కుప్పకూలిపోతుంటే, సనాతన ధర్మం యొక్క గొప్పతనం కుళ్ళి కుళ్ళి కుషించిపోయేలా చేస్తుంటే పడే మానసిక క్షోభ మామూలు నరకప్రాయం కాదు. మరి అలాంటి నరకప్రాయమైన మరణాన్ని పొందాడు ఔరంగజేబు. ఎంతో మంది హిందువుల సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఎంతో మంది వీరుల ప్రాణాలను హింసించి అతి కిరాతకంగా బలి తీసుకున్నాడు. కానీ చేసిన పాపం ఊరికే పోదుగా. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సిందే. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతారు అనేది ఈ ఔరంగజేబు జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే మనది మనకెంత ముఖ్యమో అవతల వాళ్ళది కూడా అంతే ముఖ్యం. వాళ్ళ మనోభావాలు కూడా అంతే ముఖ్యమని అర్థం చేసుకోవాలి. మన గ్రంథాల్లో అటు బైబిల్ కానీ, భగవద్గీత కానీ, ఖురాన్లో కానీ ఏముంది? సర్వమతాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఖురాన్లో మాత్రం ఏం చెప్పారు? అల్లా ఒకరికి ఒకరం సమర్థించుకోవాలి, ఒకరిని ఒకరం కించపరుచుకోకూడదు అనేదే కదా ఉంది. మరి అటువంటి అంత పెద్ద గ్రంథం, ఒక దైవంగా భావించే ఖురాన్లో ఉన్న అంశాలను కూడా పక్కన పెట్టి తన బలాన్ని ప్రదర్శించుకోవడం కోసం, తన అహంకారం కోసం ఎంతో మంది ప్రాణాలను, ఇక్కడ కేవలం హిందువుల ప్రాణాలను మాత్రమే కాదు, సనాతన ధర్మానికి సంబంధించిన ప్రజల ప్రాణాలనే కాదు, ఈ మొఘల్ సామ్రాజ్యంలో పనిచేస్తున్న ఎంతో మంది సైనికుల ప్రాణాలను కూడా అతను పణంగా పెట్టాడు. ఒక మతంలోకి మార్చాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. అలా హింసించి తన ఇగో కోసం, తన రాజ్యాధికారం కోసం ఇంత క్రూరమైన చర్యలకు దిగాడు అంటే ఔరంగజేబు అనే వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఒకసారి ఎవరికి వాళ్ళు, ఇటు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్స్ అని కాకుండా ఔరంగజేబు అనే వ్యక్తి ఎంత క్రూరుడో ఒకసారి అర్థం చేసుకోండి.